రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది. ఇబ్బందిగా ఉంది. దయచేసి బయటకు పంపించండి. ఇవి బెయిల్ కోసం కన్నడ నటుడు దర్శన్ చెప్తున్న వింత వింత కారణాలు. ఈ సిలీ రీజన్స్ కు కోర్టు బెయిల్ ఇస్తుందా? అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ మరోసారి బెయిల్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో వింత వింత కారణాలను ప్రస్తావించాడు దర్శన్. జైలులో రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది. రేణుకాస్వామి ప్రతిబింబం కలలో కనిపిస్తూ దయ్యంలా వెంటాడుతోంది. ఇబ్బందిగా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేసి బయటకు పంపించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశాడు. ఎంతైనా నటుడు కదా, ఏకంగా జీవించే ప్రయత్నమే చేశాడు. మరోవైపు అర్ధరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు చెబుతున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో దర్శన్ బిగ్గరగా ఏడవడం, నిద్రపోకుండా మేల్కొని ఉంటూ వింత వింత శబ్దాలు చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నట్టు తోటి ఖైదీలు కూడా జైలు అధికారులకి ఫిర్యాదు చేశారు. జూన్ 9న రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేశారు. బెంగళూరు తీసుకొచ్చి పట్టణగిరిలో షెడ్డులో బంధించి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని సుమనహళ్లిలోని కాలువలో పడేశారు. రేణుకాస్వామిని దర్శన్, పవిత్ర గౌడ్ చిత్రహింసలు పెట్టి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ్తో పాటు మరో 15 మందిని అరెస్టు చేశారు. అందులో ఇప్పటివరకు 3కి బెయిల్ వచ్చింది. మిగిలిన వారు జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం దర్శన్ ప్రయత్నించగా కోర్టు తిరస్కరిస్తూ వస్తోంది.